నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ ను భీమవరం నుండి మారిస్తే ప్రజా ఉద్యమం తప్పదు. శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు హెచ్చరిక. తిరుపతిని మెగా సిటీగా మారుస్తామన్న మంత్రి నారాయణ. తొడా టవర్స్ ను జూన్ ఆఖరు నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడి. పాలకొల్లులో ఘనంగా లయన్స్ డిస్ట్రిక్ట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొని కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయించిన మంత్రి నిమ్మల. బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కలెక్టరేట్ ఉందా తరలిపోయిందా అనే అంశంపై సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు ప్రశ్నించారు. సోమవారం భీమవరం గునుపూడి తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కలెక్టరేట్ను వేరే వాళ్లకు దారాదత్తం చేస్తామంటే సరికాదని, దీనిపై ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రతిపాదనలు లేకుండా శంకుస్థాపనలు ఏమిటని ప్రశ్నించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కలెక్టరేట్ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి రావాలని కోరినట్లు తెలిసిందని, అసలు మారుస్తున్నట్లుగా ప్రతిపాదన కూడా లేకుండా శంకుస్థాపన చేస్తున్నామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు వివరణ ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు 3 పార్టీలు మారినా ప్రజలు నమ్మకం ఉంచారన్నారు. కలెక్టరేట్ను మారిస్తే ప్రజలకు అన్యాయం చేసినట్లే అన్నారు. ప్రజలకు వివరణ ఇవ్వకుంటే ఒక ప్రజా ఉద్యమం చేస్తామని, ప్రజలు కూడా అడగాలని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. P4 విధానాల్లో నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారని, P4 విధానంపై ప్రభుత్వ భవనాలు ఎందుకు నిర్మిస్తారని ప్రశ్నించారు. నాటి ముఖ్యమంత్రి గారితో మాకున్నటువంటి సాన్నిహిత్యంతో, అలాగే ఈ యొక్క నరసాపురం పార్లమెంట్లో భీమవరం సెంటర్ పాయింట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన్ని ఒప్పించి జిల్లా కేంద్రంగా భీమవరాన్ని పెట్టడం జరిగింది. ఏప్రిల్ 22వ తారీఖున ఒక గజెట్ విడుదల చేసి, ఆ గజెట్లో నరసాపురం భీమవరాన్ని రెవెన్యూ డివిజన్లుగా చేస్తూ 19 మండలాలని ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో 7 నియోజకవర్గాలు. ఆ సందర్భంలో నరసాపురంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ పార్టీలు కానీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రెవెన్యూ డివిజన్లని కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్గా పెట్టి, మా నరసాపురాన్ని హెడ్ క్వార్టర్గా పెట్టలేదు అని, మార్చడం కుదరదని చెప్పి చాలా ఉద్యమం చేశారు, మీ అందరికీ తెలుసు. కానీ ఈ జిల్లా యొక్క ప్రయోజనం, జిల్లా ప్రజల యొక్క ప్రయోజనం కోసం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆనాటి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకోకుండా ఈ యొక్క భీమవరం పట్టణాన్ని హెడ్ క్వార్టర్గా పెట్టడం జరిగింది. దానికి ఆ రోజున అలాట్మెంట్ చేయడం కూడా జరిగింది. R&B డిపార్ట్మెంట్ ద్వారా ఒకసారి టెండర్ పిలవటం జరిగింది. అయితే ఎన్నికలు సమీపించేసరికి ఎవరు దానిలో పార్టిసిపేట్ చేయలేదు ఫస్ట్ కాల్లో. అంచేత అది ఆ సందర్భంలో ఆ యొక్క టెండరు ఆగటం జరిగింది. అయితే తదుపరి నిర్మాణం జరుగుద్ది అనేటటువంటి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. అప్పటి వరకు తాత్కాలికంగా గునుపూడిలో ఉన్నటువంటి అద్దె భవనంలో ఆ యొక్క కలెక్టరేట్ కొనసాగుతూ ఉంది. కానీ సడన్గా ఒక రోజున అధికారులందరూ కూడా కాళ్ళమండలంలో ఉన్నటువంటి పెదమేరం గ్రామం సందర్శించటం, అక్కడ ఏదో కలెక్టరేట్ నిమిత్తం స్థల పరిశీలన చేశాము అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. దాంతో భీమవరం ప్రజలందరూ కూడా ఆందోళనకు గురవటం జరిగింది. ఆ సందర్భంలో డిసెంబర్లో మనం దాని మీద ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఎవరు దీనికి ప్రతిపాదన చేశారు, గతంలో ఇచ్చినటువంటి జీవోల పరిస్థితి ఏంటి, ప్రజలందరూ కూడా భీమవరం నుంచి కలెక్టరేటు తరలిపోతూ ఉందని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నారు. దీని మీద అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక శాసనసభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ మరియు కేంద్ర మంత్రివర్యులు సమాధానం చెప్పాలి, ప్రజలకి వివరణ ఇవ్వాలని చెప్పి అడగటం జరిగింది. లేకుంటే కనుక దీని మీద ఒక ప్రజా ఉద్యమం
మొదలు పెడతామని కూడా చెప్పడం జరిగింది. అయితే దాని తదుపరి వెంటనే స్థానిక శాసనసభ్యులు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇది ఎక్కడికి తరలిపోవట్లేదు, ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు, ఏదైతే భీమవరంలో హెడ్ క్వార్టర్ పెట్టారో ఈ హెడ్ క్వార్టర్ నుంచి కలెక్టరేట్ అనేది ఎక్కడికి తరలిపోదు, నాది బాధ్యత, ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పి అవసరమైతే నేను 5 ఎకరాల భూమిని కూడా ఇస్తానని ఆయన ప్రకటించడం జరిగింది. తోడా టవర్స్ జూన్ ఆఖరి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో క్రమ పద్ధతి లేకుండా టౌన్ ప్లానింగ్ చేశారని విమర్శించారు. ఓ పట్టణంలో ఇంటింటి సర్వే చేపట్టగా లేఅవుట్స్ భవనాలు ఇష్టమొచ్చినట్లు నిర్మించినట్లు అందులో తేలిందన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబును ఎస్ఆర్ఎస్ బీపీఎస్కు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. తిరుపతిని మెగా సిటీగా మార్చేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో విశాఖ, గుంటూరు, తిరుపతిలో ఎక్కువ టీడీఆర్ బ్యాండ్లు పెండింగ్లో ఉన్నాయని వీటిని వీలైనంత తొందరగా క్లియర్ చేస్తామని అన్నారు. 60% 55% టెండర్ పెడితే వచ్చిండేది, ఆ రేషియో మనకు వచ్చిండేది, ఆ పని పూర్తి అయిపోయిండేది. అటు అర్బన్ అథారిటీ డబ్బులు వచ్చిండే, ఆ డబ్బులతో వెళ్తే మళ్ళీ వాళ్ళు రోడ్లు, లైట్స్, డ్రింకింగ్ వాటర్ అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిండేవాడు. అందుకనే ఇప్పుడు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే 123 మున్సిపాలిటీస్లో అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ కావచ్చు, అథారిటీస్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ అందరికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రజలకు అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్ చేయాలి. డ్రింకింగ్ వాటర్ హై ప్రయారిటీ, దానికి అమృత 2.2 స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం, త్వరలో టెండర్స్ ఫైనలైజ్ చేస్తున్నాం. దాని ద్వారా ప్రతి ఇంటికి రాబోయే 3 సంవత్సరాల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తాం. స్వచ్ఛమైన వాటర్, సర్ఫేస్ డ్రాయింగ్ వాటర్, అది భూమిలో నుంచి బోరేసి కాదు, బోరేసి తీయటం వల్ల వర్షాకాలంలో ఆ బోర్లోకి చుట్టుపక్కల ఉన్న వాటర్ పోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అందుకని సర్ఫేస్ వాటర్, నదులలో నుంచి చెరువుల్లో నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని దాన్ని ట్రీట్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది అమృత్ 2.0 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీస్ ముగ్గురు యొక్క ఫండ్స్తో అది చేస్తూ రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ఈ అమృత స్కీము ఇప్పుడుది కాదు, గత ప్రభుత్వంలో ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే స్టేట్ మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది. 8,500 కోట్ల రూపాయలు, అది అంతా ఇంత కాదు. నిజంగా 8,500 కోట్లు కానీ ఖర్చు పెట్టుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, మ్యాచింగ్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల, అది వాడేశారు, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాంట్లో చాలా చక్కగా పెట్టారు. అదేవిధంగా 2019 ఫిబ్రవరి నెలలో, అంటే నేను అప్పుడు మంత్రిని, అప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ ఇచ్చాం. అది కూడా డ్రింకింగ్ వాటర్కే. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినా చక్కగా ప్రతి ఇంటికి వాటర్ వచ్చింది. అది వాళ్ళు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్కి వదిలేసింది. అంటే గత రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు. ప్రజలు ఒక దగ్గర ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళు ఏమడుగుతారు, ఆ ప్రయారిటీ లేదు. అందుకనే 8,500 కోట్లు వచ్చిన ప్రాజెక్ట్ని వదిలేశారు, 5,350 కోట్ల ప్రాజెక్టు వదిలేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఏదైతే ప్రాజెక్టులు ఉండే ఆ ప్రాజెక్టులు రివైజ్ చేయించాము. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది 5,350 కోట్లు మన జూన్కి అయిపోయింది టైం. గత జూన్కి అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మళ్ళా ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి దాన్ని రివైజ్ చేయించారు. దాన్ని కూడా ఈ నెలలో ఫైనలైజ్ చేస్తున్నాం. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద 3,000 కోట్లు శాంక్షన్ చేసి కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 250 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్ ఇవ్వాలంటే ఇవ్వక అది కూడా ఆగిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసి అన్ని మున్సిపాలిటీస్కి ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న చెత్త లెగసీ 123 మున్సిపాలిటీస్లో 85 లక్షల టన్నుల చెత్త మిగిలిపోయింది. ఇది సర్ఫేస్ లెవెల్కి. మళ్ళీ సర్ఫేస్ లెవెల్ కింద 20 లక్షలు ఉంది. ముఖ్యమంత్రి గారు గత అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ యొక్క మీటింగ్ జరిగేటప్పుడు శనివారం నాకు ఆదేశించారు, మంత్రి గారు మీకు ఆదేశిస్తున్నాను 2025 అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల లెగసీ చెత్తని తరలించాలంటే నిన్నటి వరకు 73 లక్షలు తరలించారు అధికారులు.
73 లక్షలు పూర్తి అయిపోయింది. రేపు అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేస్తున్నాం. చెత్త పన్ను వేశారు, ప్రజల మీద కలెక్ట్ చేశారు, చెత్త మిగిలిచ్చేసిపోయారు 85 లక్షల చెత్త. సమాజానికి లయన్స్ క్లబ్ సేవలు అవసరమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో అడవాల గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో లయన్స్ డిస్ట్రిక్ట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అరుణోదయం పేరుతో జరిగింది. డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్వీఎస్ఎస్ పాపారావు నాయుడు ఇటీవల అమెరికాలో ఇంటర్నేషనల్ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన కార్యవర్గ సభ్యులు పాలకులలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్గా మన పాలకులు ముద్దు బిడ్డ, మా అందరికీ కూడా మంచి ఆప్తుడు, మాకు మంచి స్నేహితుడు, మా శ్రేయోభిలాషి అయినటువంటి పాపారావు నాయుడు ఈరోజు ఈ యొక్క పదవి బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒక రాష్ట్రంలోనూ ఒక దేశంలోనే కాదు, ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే నీడ్ ఉందో వాటిని గుర్తించి ఆ సర్వీస్ అందించేటువంటి క్రమం కానీ, మిగిలినటువంటి సంస్థలకు కానీ, మిగిలినటువంటి వ్యక్తులకు కానీ ఒక ఆదర్శనీయంగా, ఒక స్ఫూర్తిగా లయన్స్ క్లబ్ ఉంది. బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన భూమి టూరిజానికి ఇవ్వడం నేరమని, అత్యంత విలువైన భూమి అన్యక్రాంతం అవుతుందన్నారు. టీటీడీ ల్యాండ్ను టూరిజానికి ఎందుకు ఇస్తున్నారో బీఆర్ నాయుడు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదని, దేవుడి భూమిని వాణిజ్యపరంగా మార్పిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5/8/25 జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో మాకేమో రిజెక్ట్ చేసినట్టుగా 28లో మాకు పంపితే 29/7 రిజెక్ట్ చేసినటువంటిది 28న మాకు పంపితే అంతకు పూర్వమే 5/8/25 జరిగిన కేబినెట్ మీటింగుల్లో దీనికి ఆమోదం తెలుపుతూ 7-8 ఆగస్టున గవర్నమెంట్ జీవో కూడా ఇచ్చేసింది. టీటీడీ స్థలాన్ని టూరిజానికి ఇచ్చినట్టుగా, టూరిజం స్థలాన్ని టీటీడీకి ఇచ్చినట్టుగా, అత్యంత పవిత్రమైన దేవస్థానం యొక్క స్థలాన్ని ఏ రీత్యా చూసినా అబ్జెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.